సినిమా సూపర్ తమ్ముడు, సినిమా సూపర్ ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నేను మాటల్లో చెప్పలేను, చేతుల్లో చెప్తా అని చెప్పాను. ఇందాక అంగి దింపుకున్నా, మళ్ళీ వేరే టీషర్ట్ వేసుకున్నా. కానీ సూపర్ సినిమా. ఈ సినిమాలో ఫైట్ వేరే లెవెల్. మన తెలంగాణ స్టార్ నితిన్ అన్న, నిజామాబాద్ హీరో, మన తెలంగాణ హీరో, తెలంగాణ ముద్దు బిడ్డ. మనం ఎంకరేజ్ చేయాలి. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలే అని చెప్పాలి. బ్యాడ్ రివ్యూస్ ఇస్తే ఏమొస్తుంది అంటే ఫేమస్ అవుతామనా? కాదన్నా, జెన్యున్ చెప్పండి, జెన్యున్గా వెళ్దాం. అన్న ఒక 75 కోట్లు తీసిరు అంటున్నారు, 75 కోట్లు బొక్క అంటే అన్న వేల కోట్లు తీసే సినిమాలే నార్మల్గా ఉన్నాయి. 75 కోట్ల సినిమా తీస్తే ఇంత బాగుందంటే 75 కోట్లు యావరేజే కదన్నా. అన్న చెప్తున్నా, 75 కోట్లు ఎక్కడ పోవు, 500 కోట్లు ఎక్కడ పోవు అన్న. సినిమా చాలా బాగుంది, ఇతను యాక్టింగ్ చాలా బాగుంది, లయ యాక్టింగ్ బాగుంది, ఫారెస్ట్లో తీసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫారెస్ట్లో డెలివరీ చేసే సీన్లో చుట్టుముట్టు మంటల మధ్యలో డెలివరీ చేస్తారు. ఆ ఫైట్ వేరే లెవెల్ అన్న. ఈ సినిమాకి యావరేజ్ కాదన్న, ఎక్సలెంట్ సినిమా. అసలు ఎవరు చెప్పారు యావరేజ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అన్ని బాగున్నాయి. నేను కూర్చుంటే అప్పుడే సినిమా అప్పుడే అయిపోయిందా, అసలు ఇంకొక షేప్ ఉంటే బాగుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకన్నా బ్యాడ్ రివ్యూస్ కాదన్న, బాగుంది సినిమా. నేను చెప్తున్నా, ఎవరు చెప్పారు? ఒక్కరు కూడా సైలెంట్గా సినిమా చూసిరు. అందరు ఆడియన్స్ బయటకు వెళ్తాప్పుడు చెప్పారు, బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి, గుడ్ రివ్యూస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ మొత్తుకుంటారు బయటకు వెళ్తాప్పుడు. బాగుంది కాబట్టి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి అని చెప్పారు. బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ ఫైట్స్. కానీ ఒక్కటి ఏంటంటే ఆయన ఇండియన్ అవార్డు కొడతా అన్నాడు, కానీ అదొకటి క్లైమాక్స్లో ఇవ్వలేదు. అదే ఒకటి ఉంది. చాలా బాగుంది సినిమా, అయితే బాగుంది. మాత్రం చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ వాళ్ళు చూడవలసిన సినిమా. సినిమా ఫ్లాప్ అని అంటారండి, అంత మాస్ ఆడియన్స్ అందరికి బాహుబలి సినిమాలే చూపించారు కదా అండి. ఇది వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ మాత్రం తప్పకుండా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. లయ గారు 20 years తర్వాత వచ్చారండి స్క్రీన్ మీదకి, చాలా బాగా అదిరిపోయింది. అప్పట్లో తను చాలా పెద్ద హీరోయినే, తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అక్కే పాత్రలో చాలా సూపర్గా జీవించారండి, చాలా బాగా. నితిన్ కూడా ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇదే కంబ్యాక్ ఇచ్చారండి. ఇది చాలా సూపర్ యాక్టింగ్ అండి, క్రయింగ్ యాక్టింగ్ అండి, క్లాస్ యాక్టింగ్, చాలా సూపర్. మెయిన్ హీరోయిన్ వచ్చేసి ఒకరు కొత్తగా వచ్చారండి. ఆమె జంగల్లో ఉంటుంది, ఒక కాలింగ్ మాట్లాడుకుంటూ కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీ వెరీ సూపర్ అండి, స్మాల్ లవ్ స్టోరీకి ఎటువంటి రిమార్క్ ఇవ్వడం అక్కర్లేదండి. లవ్ స్టోరీ ఆటోమేటిక్గా వస్తున్నది. ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి. ఫ్యామిలీ వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు, మాస్ ఆడియన్స్ ఎంత చెప్పినా వినొద్దు. ఇలాంటి సినిమాని అసలు చేయడు. బట్ ఈ సినిమాని ఎప్పుడో ఒప్పుకొని ఇప్పుడు పూర్తి చేసి ఉంటారు యాక్చువల్లీ. బట్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి అయితే ఇలాంటి సినిమా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఒక బీజిఎం అయితే మరీ పొర్రపాడు అనమాట, అంటే వేస్ట్ బీజిఎం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ బీజిఎం నచ్చదు, కొట్టుకుంటా పోతారు. ఇంకా క్లైమాక్స్ అయితే ఆ దేవరా కొరమేన అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ బీజిఎం అన్నమాట, ఇంకా సినిమా బీజిఎం ఇది. సో ఓవరాల్గా నేను ఎవరిని కింద భరిస్తలేదు, కానీ సినిమా పరంగా ఒక జెన్యూన్ రివ్యూగా చెప్పాలనుకుంటే సినిమాకి రాకండి. 2.5 గంటల సేపు 300 రూపాయల టికెట్, 2 బొక్క అవుతాయి. ఏదో టైంపాస్గా రావాలి తప్ప నితిన్ గారి కష్టం కోసం అడవిలో, అంటే చాలా కష్టపడి తీశారు షూటింగ్ అడవుల్లో. పాపం సినిమా అంతా అడవుల్లోనే ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడవుల్లోనే. ముఖ్యంగా విలన్ గడ వచ్చినప్పుడు అయితే మాకు ఇంకా బుర్ర అంటే పిచ్చెక్కేది అనమాట. అంత వేస్ట్ క్యారెక్టర్ అనమాట. అంటే క్యారెక్టరేషన్ బాగాలేదు, సినిమా స్టోరీ బాగాలేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు. అంటే ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, దానికి తగ్గ డిజైన్ చేసే విధానంలో తడబడ్డనే చెప్పాలి వేణు శ్రీరామ్. బట్ డైరెక్షన్ పరంగా మైనస్ అన్న. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ స్టోరీకి ఈ సినిమాకి దిల్ రాజు గారు అంత ఎంత పెట్టారు నాకు అర్థం కాలేదు. చాలా ఎక్కువ పెట్టారు, డబ్బుల పరంగా చాలా ఎక్కువ పెట్టారు, గ్రాండ్ ఇయర్ పరంగా చాలా తెచ్చారు. ఆ ఫారెస్ట్ ఆ లొకేషన్లు కానీ చాలా బాగున్నాయి. బట్ టోటలీ చెప్తున్నానన్నా వేస్ట్. అసలు ఏమి సగం కూడా రికవరీ అవుతుందో తెలియదు. బట్ దిల్ రాజు గారికి నితిన్ గారికి ఇంకొక ఫ్లాప్. ఇంకొక 1 year గ్యాప్ తీసుకుని నితిన్ గారు ఒక మంచి సినిమాతో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేనా? ఏదన్నా అదే చెప్తున్నాను, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం, అంటే ఏదైతే వ్యాధిని సోకించారో అది బాగుంది, కానీ అది డిజైన్ చేసే విధానం అయితే బాగోలేదన్నమాట. ఆయన వచ్చిన 10 సారి మేము బోరే ఫీల్ అయ్యాం అనమాట.
బట్ ఓకే ఆ వరకు చూసుకుంటే ఆయన అంత విలన్ కాబట్టి అందుకోసం ఎక్కువ మాట్లాడుకోకూడదు. బట్ నితిన్ గారి యాక్టింగ్ ఏంటంటే కొంచెం తగ్గింది. బట్ యాక్టింగ్ పరంగా కొంచెం స్కిల్స్ పెంచుకొని వస్తే కనుక నిజంగా ఒక 1 year గ్యాప్ తీసుకుని సినిమాలు చేసి సోర్స్ సెలెక్షన్ చేసుకుంటే ఆయన ఒక హీరోని మేము గుర్తిస్తాం, లేదంటే మర్చిపో. థ్యాంక్ యూ. గౌతమ్ కృష్ణ సారు ఎక్సలెంట్గా చేసిండు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మన డైరెక్టరు నవీన్ సార్ ఇరగదీసిండు. ముఖ్యంగా ఈ సినిమాకు హైలైట్ డైరెక్టర్ గారు మంచిగా ఇచ్చి యూత్కి ఒక సంభాషణని తెలియజేస్తూ ఎట్లా ఉండాలి, ఏ విధంగా కష్టపడి పైకి రావాలనే దాన్ని బట్టి దాన్ని అర్థంగా తీర్చిదిద్దిండు. దీన్ని గౌతమ్ కృష్ణ గారికి ఈ సినిమా మూవీ మంచి పేరు రావాలని, మంచిగా వస్తుందని యూత్ మొత్తం చూడాలని అందరూ కోరుకుంటున్నాం. లేదు 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 ఇది కేవలం ఒక యూత్ ఇన్స్పిరేషన్ గురించి, యూత్ ఏ విధంగా ముందుకు రావాలి, ఏ విధంగా కష్టపడాలనే దాని గురించి ఈ సినిమా ముఖ్య అంశం అండి. తద్వారా ఈ ప్రతి ఒక్క యూత్ దీన్ని చూడవలసిన సినిమాగా భావిస్తూ ప్రతి ఒక్క యూత్కి నేను తెలియజేయడం ఏమనగంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరించి ప్రేక్షకులకు గౌతమ్ కృష్ణ హీరో గారిని సినిమాని విజయవంతంగా చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ తమ్ముడు కాదు, ఇది మన ఈ సినిమా ఇది ఈ సోలాబాయ్ సినిమా బిగ్ బాస్ నుంచి చేంజ్ అయింది. చాలా బెస్ట్ యాక్టర్, మంచిగా సినిమా బాగా చేసిండు. డ్యాన్స్ బాగానే ఉంది, మంచిగా చేశాడు. ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. అంటే చాలా మంది కాంతారా కేజీఎఫ్ కలిపి కొట్టేసారని చెప్పి అంటున్నారు, మరి ఎలా? అట్లా ఏమనిపించలే భయ్యా, మేమైతే సినిమా మీద దృష్టి పెట్టినాం. సినిమా బాగుందా బాగాలేదా అని చూసినాం. అంటే ఈ సినిమాలో వేణు శ్రీరామ్ గారు పాప చేశారు కదా, ఎలా చేస్తుందా పాప? డైరెక్టర్ పాప వాళ్ళ పాప అని తెలియదు కానీ ఆ పాప అయితే బాగా చేసింది. హైలైట్ యాక్టింగ్ అయితే హైలైట్ పాపది. ఓవరాల్ బాగుంది భయ్యా, ఒకసారి అయితే చూడొచ్చు. ఆ టైటిల్ వేరే, ఈ టైటిల్ వేరే భయ్యా. అది హై లెవెల్, ఇది అంత ఏముండదు కానీ బాగుంది. కాకపోతే ఒకసారి చూడొచ్చు అంతే, అంతలేం మళ్ళీ ఫ్లాప్ చూసినట్టు. ఫ్లాప్ అని నేను చెప్పలేనన్నా, నేనైతే చెప్పలేను ఫ్లాప్ అని. కాకపోతే నాకైతే మంచిగా అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు అనిపిస్తుంది. లయ గారు యాక్టింగ్ బాగుంది, సూపర్. క్లాసిక్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్గా డైరెక్టర్ ఫాల్టే. స్టోరీ అయితే కంప్లీట్గా జీరో అన్న, కంటెంట్ వైజ్గా ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్లో ఏవైతే మనకి యాక్షన్ బ్లాక్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వా ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరీర్లో ఇంకొక డిజాస్టర్ అయ్యే ఛాన్స్. న్యాయం అయితే చేయలేదన్న, ఏదో కంప్లీట్గా అన్న చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అని వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది. ఇప్పుడు అత్త దారేదో క్లైమాక్స్ లో అత్త ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమా నిలబెట్టడానికి. అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అదైతే కంప్లీట్ గా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అంటే ఎవరికి గుర్తుండదు తమ్ముడు ఆయన టైటిల్ అని చెప్పి, ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఒక సినిమా తీయడం పెద్ద డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోయింది రాబోయే ఈ సినిమా కూడా అని. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలే. అంటే 100 కోట్లు 80 కోట్లు తీసి దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు. అయితే మనం ఎక్కడ అవుట్స్కట్స్ లో వికారాబాద్ అడవుల్లో తీసేయచ్చు సినిమాని, ఐఫోన్లలో కూడా తీసేయచ్చు. అలా ఉన్నాయి షార్ట్లు అయితే. నాకంతా తోప్ విఎఫ్ఎక్స్లో అయితే ఎక్కడా కనిపించలేదు. 10 కోట్లు 20 కోట్లలో అయిపోద్ది సినిమా. అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్న ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలే, విఎఫ్ఎక్స్ లేవు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు. మా మీద రుద్దడానికి చూసారు సినిమాని అంతే క్లియర్ గా. ఇది దొబ్బేస్తుంది అన్న, ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే, దొబ్బేస్తుంది. మినిమం కలెక్షన్స్ కూడా రావు. చూసే కొద్ది సినిమా అరే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి, ఎప్పుడు అయిపోద్ది ఇది. బ్రో తమ్ముడు అంటే ఐ మీన్ కళ్యాణ్ బాబు గారు చేశారు కాబట్టి తమ్ముడు అని పెట్టలేదు. వాళ్ళు రాసుకున్న స్టోరీకి ఆ పేరు యాప్ట్ అవుతుంది కాబట్టి పెట్టారు. సో ఫ్యాన్ అయినప్పుడు ఎందుకన్నా చెడగొడతారు. ఆయన ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. సినిమా పోయినందు మాత్రాన ఫ్యాన్ అభిమానం అనేది చచ్చిపోదు, పోదు. సో దాన్ని కంపేర్ చేయడం ఆపేయండి ఫస్ట్. కంటెంట్ మీన్స్ ఆయన వేలో కంటెంట్ అంటే డిఓపి వర్క్, బీజిఎమ్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఇంకేంటి దిల్ రాజు గారు పెట్టగలిగేవే. బాగాలేంది ఏదైనా ఉంది అంటే స్టోరీ.
తీసిన విధానం ఇవే బాగాలేవు. సో దిల్ రాజు గారు ఆయన 100% ఇచ్చారు, బట్ వేణు శ్రీరామ్ గారు కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. హీరోయిన్ క్యారెక్టర్స్ అడవిలో జాగే ఇవి ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ చూడ్డానికి ఇంపుగా ఉన్నా యాప్ట్ అవ్వట్లేదు ఆ స్టోరీలోకి. అరే ఒక వ్యక్తిని 2 సార్లు ఒక పర్సన్ని 4 కత్తిపోట్లు పొడిచినా 24 గంటలు బతికే టైం ఉంటుందా? అదే విలన్స్ ఒక దెబ్బ కొడుతూనే చచ్చిపోతారు. ఎంత హీరోయిజం విలనిజం అయినా కూడా ఉండాలి కదా అట్లీస్ట్. ఇంకా చాలా ఉంటాయి అలాగా. వీటన్నిటి మధ్యలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చాలా నచ్చేసింది, చాలా బాగా అనిపించింది. రత్న అనే క్యారెక్టర్ చాలా దాంట్లో అంత బాండ్ చూపించే అంత ఏం లేదు, జస్ట్ ఉంటారు అంతే, పక్కనే ఉంటారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ మధ్య ఎమోషన్ సీన్స్ కానీ రిమైనింగ్ ఏది లేదు సినిమాలో. బట్ విలన్ క్యారెక్టర్ని కొత్తగా ఏం లేదు, పరమ చెత్తగా ఉంది నన్ను అడిగితే. ఒక విలన్ ఒకటి భయంకరంగా అన్నా ఉండాలి, చాలా సాఫ్ట్గా అన్నా ఉండాలి. ఇది అటు ఇటు కాకుండా ఉన్నాడు. అసలు విలన్ అనే ఫీల్ రావట్లేదు ఆయన చూస్తుంటే. అంటే రావట్లేదు మీన్స్ ఆ క్యారెక్టర్లో ఉన్న దీనికి మ్యాచ్ అవ్వట్లేదు ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి. ఇలా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఒక పాట కొంచెం వినడానికి ఇంపుగా ఉంది తప్ప దీంట్లో బాగుంది అంటే ఆ లొకేషన్స్ ఒక్కటే, రిమైనింగ్ అంతా అట్టర్ ఫ్లాప్. థ్యాంక్ యూ. జస్ట్ యావరేజ్, ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. నితిన్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్. బెటర్ నేను మాస్ మూవీస్ కాకుండా లవ్ స్టోరీస్ సైడ్ వెళ్ళడం చాలా బెటర్. అస్సలు లేదు, అసలు సంబంధం లేదు. యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా పెట్టినా బెటర్ అయ్యేదేమో. అసలు అది యూజ్ లేకుండా పోయింది. ఏదో ఆర్చరీగా పెట్టాలని చూశారు కానీ దానివల్ల అస్సలు ఆ ఎలిమెంట్ పనికి రాలేదు సినిమా. వాళ్ళ అక్క ఒక మాట ఇచ్చి ఉంటుంది, దాన్ని నెరవేర్చడానికి తమ్ముడు సపోర్ట్ అన్నమాట, అంతే. ఏది లేదు. ఓకే పర్లేదు. 5-2 బాగానే ఉంది. నితిన్ పర్ఫార్మెన్స్ ఒకటి బాగుంది. సాంగ్స్ ఏం లేవు, అన్న ఉన్నాయి 2 సాంగ్స్. టైటిల్ ఓకే కానీ సినిమాలు ఏం లేదు. ఎట్లా యాక్సెప్ట్ చేసి నాకు అర్థం కావట్లేదు. లేదంటే దిల్ రాజు పేరు వాడుకున్నారు, సార్ మేమే మొత్తం డబ్బులన్నీ పెట్టుకుంటాము, మీరే ప్రొడ్యూసర్ అని పేరు పెట్టుకోండి అని చెప్పినట్టున్నారు. ఒక 1 డే అదే రాత్రిని తెల్లారిపోద్ది అంటారు కదన్న, అట్లా సినిమా మొత్తం తెల్లారితే సినిమా అయిపోయినట్టు స్టార్ట్ అయింది. ఒక సినిమా మొత్తం అడవిలో తీసి అసలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. ఇంప్రెస్ కాదు, చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు బాగుంటది, అర్జున్ మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా తమ్ముడు బాగుంటది. మరి ఇది ఏ తమ్ముడు సినిమా అయితే అర్థం కావట్లేదు. అడవిలో తమ్ముడు కూడా బాగానే ఉంటది, అడవి తమ్ముడు అయితే. అసలు తమ్ముడు అనే పేరుకి సినిమాకి అసలు సింకే లేదు. నా తమ్ముడు అని లాస్ట్ లో లయ అంటారు. అసలు సినిమాకి కానీ పేరుకి కానీ సంబంధం లేదు. ఫస్ట్ దిల్ రాజుకి సంబంధం లేదు ఈ మూవీ. నేనైతే 300 లాస్ అయినా, దిల్ రాజుకి ఏ సంబంధం లేదు. దీనికి రేటింగ్ ఎందుకన్నా, సినిమా చూడటమే ఎక్కువ. 3 గంటలు నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఏం లేదు అన్న. తమ్ముడు మూవీ చూశాను, నాకైతే చాలా ఇంప్రెసివ్గా అయితే ఏమనిపించలేదు. ఒక ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సీన్సే ఎంగేజింగ్ ఉన్నాయి. దిల్ రాజు చెప్పినట్టయితే వావ్ మూమెంట్స్ కానీ విజువల్స్ కానీ ఏం లేవు. సింపుల్గా చెప్పాలంటే ఎంసీఏ మనకు సీక్వెల్ లాగానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి ఎంగేజింగ్ చేయడానికి ట్రై చేశాడు. క్లైమాక్స్ అయితే డిసప్పాయింట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్కి ఈ టైటిల్కి జస్టిఫికేషన్ అయితే చేయలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్లో ఒక ఎమోషన్ కానీ, ఒక బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య బాండింగ్ చాలా బాగా చూపించాడు ఆ జనరేషన్లోనే. కానీ మళ్ళీ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అట్లాంటి జస్టిఫికేషన్ ఏంటంటే మనకి ఇది ఎంసీఏ స్టోరీ, చూసిన స్టోరీయే కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తమ్ముడులో మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఇక్కడ అంత ఏం ఇంపాక్ట్ అనిపించలేదు. ఏదో సాగుతుంది కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.
నితిన్కి అయితే స్టోరీ సెలెక్షన్ చాలా డ్రాబ్యాక్ అవుతున్నాడు. అసలు పర్ఫార్మెన్స్ ఏంటంటే ఏం అనిపించదు, అంటే ఏదో రెగ్యులర్గా స్టోరీ నడుస్తుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఏది వర్కౌట్ కాలేదు, అంటే వర్కౌట్ కాలేదు ఇన్ ద సెన్స్ ఎక్కడ కూడా ఎంగేజింగ్. ఇప్పుడు డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే లాగ్ చేయకుండా 2.5 hours సినిమాని ఎండ్ చేశాడు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. లయ గారు యాక్టింగ్ బాగుంది. లయ గారు వచ్చినందుకు కంబ్యాక్ ఫిలిం అయితే అనలేను కానీ, బట్ లయ గారు అయితే కొంచెం జస్టిఫికేషన్ అయితే చేశారు. లయ గారు ఉన్నందుకు సినిమా కొంచెం అంతో ఇంతో ఆడుతుందని నేను అనుకుంటున్నాను. దిల్ రాజు గారికి బొక్క అంటే ఇక పెట్టిన డబ్బులు అయితే రాకపోవచ్చు. నేనైతే అమ్ముడు పోయే మనిషిని కాదు, జెన్యున్ గా చెప్తున్నా. ఒకటే డైలాగ్ చెప్తా, విలన్కేమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. ఏం బాగుందన్న? అమ్మాయి అబ్బాయి బాగుండగానే కథ మిషన్ బాగుండాలి. శోభన రోజు మిషన్ బాగలేకపోతే ఆ లడ్లు పెట్టినా, బయట ఏడపోతను కోసి పెట్టినా, మేకపోతను కోసి పెట్టినా, ఎంత పెట్టినా కానీ వేస్ట్ కదా, అవునా కదా? అందు గురించి అన్న నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. లోపల మీకు కనిపిస్తలే కానీ ఏడుపు వస్తుంది అన్న. మంచి హీరో అన్న నితిన్. ఇట్లాంటి పాత సినిమాలు చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజమన్నా. అన్న నితిన్ కింద అల్లు అర్జున్ అన్న, ఇప్పుడు కాదు ఒకేప్పుడు. జయన్ సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాలేదన్న? స్టార్టింగ్ లో ఎక్కడ చూసినా సదా నితిన్ జయం 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 విజయం అన్న. అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తుంటే, ఆయన రోజుకు దిగజారిపోతుంటే, ఆయన మొత్తం అసలు కండ్రా కూడా పోతాడేమని భయం అవుతుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఏందన్నా? నిజంగా అన్న, ప్రామిస్ అన్న, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి. నిజమన్నా, మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కంటే అందం ఉందన్న, అల్లు అర్జున్ కంటే మంచి స్మార్ట్గా ఉన్నాడు అన్న. ఆయన కంటే మంచిగా స్టోరీ మంచి జయన్ సినిమా మంచిదన్న. సీనియరే కాదన్న, మీరు చెప్పండి అన్న. అన్న అల్లు అర్జున్ కంటే సీనియరే కదా నితిన్, అవునా కదా? నేను మళ్ళీ చెప్తున్నా అన్న, మళ్ళీ సెకండ్ రౌండ్ చెప్తున్నా, డైలాగే చెప్తున్నా. విలన్ మంచిగా చేసిండు అన్న, విలన్కి ఏమో ఇట్టుపడ్డది. అన్న తమ్ముడు మూవీ ఎలా ఉంటాయని అడుగుతారేమన్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ టైటిల్ సినిమా జస్టిస్ పవర్ స్టార్ టైటిల్ అది. అంటే అలాంటి టైటిల్ నితిన్ గారు పెట్టుకోరంటే ముందుగా ఆయన మీద ప్రేమతోటి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారు నితిన్ గారు, ఆ ప్రేమతో మన ప్రేమని అర్థం చేసుకొచ్చాడు ఆ టైటిల్. అంటే అప్పట్లో తమ్ముడు అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మనం చిన్నగా మధ్య సినిమా వచ్చినప్పుడు. ఇప్పట్లో అంటే తమ్ముడు అంటే ఒక ప్రేమతో పెట్టుకున్న సినిమా. నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె గల్లంతైంది, ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం, బాగుంది. అంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే తీసుకున్నా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి అంటే మన లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా కష్టపడారు నితిన్ గారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు ఆయనకి ఈ సినిమాలో హిట్ లేకుండా తిప్పలా పడ్డాడు. ఈ సినిమాతో జర ఓకే అనిపించుకుంటూ, అంటే జర కష్టపడ్డాడు, సినిమా కూడా చాలా ప్రాణం పోసిండు, అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. ఇంకోటి దిల్ రాజు గారు కూడా యాక్టింగ్ చాలా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ఆయన ముందుగా చెప్పిండు సినిమా మంచి హిట్ అవుతాయని. సార్ మీరు అన్నట్టే సినిమా కూడా మంచిగా ఉంది సార్, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, జర దీనికంటే ఇంకా మంచి సినిమాలు తీసుకోండి సార్ మీరు. ఎందుకంటే పబ్లిక్లో జర మనం ఏంటంటే మీరు దిల్ రాజు అంటే మంచి ఉన్నా సార్ మీకు, అలాంటి టైటిల్ తగ్గట్టే మీరు మంచి సినిమాలు తీయండి. ఇంకా ఇది ఒక సినిమా ఓకే అనిపించేటట్టు ఉన్నా సార్, అంత హిట్ అని చెప్పి అంత ఫట్ అని చెప్పలేము, యావరేజ్ సార్. సినిమా మాత్రం చాలా బాగుంది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. మేము చెప్పండి దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు టైటిల్, సినిమా మాత్రం సూపర్. సంబంధం లేదు. అవునా, ఇది అక్క సెంటిమెంట్, అదేమో తమ్ముడు, అదే అన్న సెంటిమెంట్. బాగా సినిమా అస్సలు బాలేదు, కొంచెం కూడా నచ్చలేదు. బాగా లాగ్ ఉందన్ను బాగా అసలు. అవునా, డిసప్పాయింట్ చేశారు. పర్లేదు, సాంగ్స్ గాని ఏమన్నా ఆ సాంగ్స్ ఏం పెద్దగా అసలు అంత వర్కౌట్ అవ్వాలి.
పవన్ కళ్యాణ్ తమ్ముడికి అసలు అసలు ఆ తమ్ముడికి అసలు సంబంధమే లేదు. దీంట్లో గేమ్ కూడా ఉందంట కదా, ఆ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో గేమ్ కాన్సెప్ట్ కూడా ఉందంట కదా. ఏం కాన్సెప్ట్ ఏం లేదా? ఏం కాన్సెప్ట్ సాంగ్స్ కూడా ఏం బాగలేదు అంటారా? ఒక్క సాంగ్ ఉంది, అది కూడా పెద్ద గేమ్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బాగాలేదు. ఓకే సార్. ఎంటర్ అయిన తర్వాత ఆ చిన్న పిల్లని కాపాడే సన్నివేశాలు నితిన్ అన్న అసలు ప్రాణం పెట్టాడు మూవీకి. కానీ డైరెక్టర్ గారు ఓన్లీ వాళ్ళ కూతుర్ని హైలైట్ చేయడానికి ఈ సినిమా తీశారని డైరెక్టర్ గారు కూతురని అది చెప్పలేము, కానీ మూవీ అయితే మూవీకి తగ్గట్టు అందరూ నటీనటులు అందరూ యాక్టింగ్ చేశారు. అంటే తమ్ముడు టైటిల్ కి ఈ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ కి ఈ టైటిల్ కి సంబంధం ఉందంటారు అసలు ఏంది? పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అది వేరే, ఇది ఈ సినిమాకి తగ్గ టైటిల్ తమ్ముడు అనేది. అంటే తమ్ముడు అనే టైటిల్ ప్రతి మూవీకి అంటే కంటెంట్ బట్టి పెట్టుకోవచ్చు. తమ్ముడు అన్న తమ్ముడు సన్నివేశాలు చాలా మూవీస్లో ఉంటాయి, కాకపోతే పవన్ కళ్యాణ్ని చూసి చాలా మంది భయపడి పెట్టాడు. ఆయన డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి పెట్టుకున్నాడు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఆ తమ్ముడు టైటిల్ ఇప్పుడు ఈ తమ్ముడు పెట్టుకున్నాడు కాబట్టి నిలబెట్టారనుకోవచ్చా, లేకపోతే దాన్ని ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదు, అసలు కంటెంట్ స్కిల్స్ బట్టి తమ్ముడు టైటిల్ దీనికి 100% కరెక్ట్. గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా గురించి చెప్పాల్సిన అవసరం లేదని కంబ్యాక్ ఇచ్చారు మళ్ళీ మేడం గారు. సూపర్ ఉంది. అసలు ఆ బీజిఎం చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యే టైంలో చుట్టూరు మంటలు ఉంటాయి, ఆ మంటల్లో బీజిఎం వస్తూ ఉంటుంది, నితిన్ అన్న నరుకుతూ ఉంటాడు. ఉగ్ర నరసింహాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. 20 minutes నేను మా ఫ్రెండ్స్ తోటి వచ్చి, మా ఫ్రెండ్స్ రివ్యూ ఇవ్వరంటే వెళ్ళిపోతున్నాడు వాడు. 4 ఇవ్వచ్చు. బాగుంది. అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంట్ గా దిల్రాజు గారి ఆఫీస్ ముందు. దిల్రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తుంది కదా, డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు, కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి ఇది తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న, నన్ను అడిగితే డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే, సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అటర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేడు. అన్న ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ ఉన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అందరూ వచ్చి చూసే మూవీ అన్న. ఎమోషన్స్ మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. ఎస్పెషల్లీ మ్యూజిక్, ఇంటర్వెల్లో వచ్చే మ్యూజిక్ నాకైతే చాలా బాగా అనిపించింది. 2 songs బాగున్నాయి. మోటివేషనల్ సాంగ్ ఒకటి సూపర్ ఉంది, అండ్ స్టోరీ లైన్ మాత్రం రియల్లీ పిక్డ్ అప్. సూపర్. ఎవరిది? సూపర్. బాగాలేదన్న, అసలు బాగాలేదు, ఏం బాగాలేదు. కాదే ఎలివేషన్ బాగుంది, టేకింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడికి ఈ టైటిల్ కి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. సాంగ్స్ అంతా మైనస్ కాదు, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇద్దరు సప్తమిది వర్షపొల్లమ బాగుంది. బాగాలేదన్న, యావరేజ్, ఇంకా ఏవో యావరేజ్. అంటే ల్యాగ్ ఉంది, సినిమా అంతా ల్యాగ్ ఉంటుంది. స్టోరీ అంటే విలన్ ఉంది కదా, విలన్ ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, దానికి సంబంధించింది రిపోర్ట్ ఇవ్వని లైన్ సేవ్ చేయడానికి తమ్ముడు అంతే. ఎమోషన్, యాక్షన్ రెండు మిక్స్ చేశారన్న. బూతులు, కామెడీ, మంచి ఐటమ్ సాంగ్స్ అవి లేవు. యూత్ డిసప్పాయింట్ అవుతారు. ఆహా, ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి ఏం లింక్ లేదన్న. లయా గారు చాలా యంగా అనిపించారు. అక్కగా కాకుండా చెల్లి క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నితిన్ గారు యాక్టింగ్ బాగుందన్న. స్టోరీ ఉంటే ఇంకా బాగుండేది. బాగానే ఉందన్న, ఒకసారి చూడొచ్చు. రాబిన్ హుడ్ గాని బాగానే ఉంది. బాగానే గుడ్. బాగానే ఉంది. ల్యాగ్ ఉంది కొంచెం. అక్క కోసం బాగానే. పక్కా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. ఫ్యాన్స్ అయితే ఎవరు రాకండి. మీరు వచ్చినా సరే ఫ్యాన్స్ అని చెప్పుకుంటే కూడా మీ సిగ్గు కూడా పోతుంది. ఎందుకంటే అంత అట్టర్ ఫ్లాప్ ఉంది సినిమా. వేస్ట్. ఇక సినిమాను కూడా చూడకూడదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ బ్రో. గ్రాఫిక్స్ తోటే తీసిరు సినిమా. కష్టపడింది ఏం లేదు, ఏదో ఎండింగ్ లో కష్టపడ్డారు. వాళ్ళు మాత్రకే సెల్యూట్ చేయాలి, ఎందుకంటే బాగా కష్టపడ్డారు. ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడని నేను చూశాను సినిమా ఇండస్ట్రీలో. అది ఒకదానికి మనము సెల్యూట్ చేయాలి. దానికి ఒకటే డబ్బులు కట్టినా ఏం పర్లేదు, కానీ సినిమా ఒక చరిత్ర మంచిగా బాగుందని చూస్తే వేస్ట్. ఇక సినిమా చూడడం వేస్ట్. ఆయనకి ఏం తెలుసు బ్రో, ఆయన లోన్లు ఉడారం పైన పడారం ఏం లేదు, ఆయనకి ఏం తెలియదు. అదేదో వస్తా అంటారు, వచ్చిందేమో రాదు, పోయిందేమో ఉండదు. అందుకనేసి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు కూడా సినిమా. హిట్ అయితే అవ్వదు పక్కా 100%. ఇది ఈ మూవీలో చెప్పుకోదగ్గ సీన్స్ ఏమైనా ఉన్నాయా అన్న? చెప్పుకోదక్క అక్క ఎమోషన్ ఒకటే బాగుంది. అక్క ఎమోషన్ తో అయితే బాగా మనుషులని బాగా ఎమోషన్ లో దూషిస్తారు. అదొకటైతే బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి రక్త చరిత్ర సలార్ త్రిబుల్ కంటే బాగా నరికినాడు, అదొకటి బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ సీన్స్ దగ్గరకు వచ్చేసరికి బాగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం అయితే పక్కా దొరుకుతుంది. అంతే. ఇక సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా అయితే బాగా అనుకోవచ్చు, కానీ చరిత్ర వేస్ట్. సినిమా అంతా పోయే కోల్ది మూడు ఉత్సాహం అన్ని తెంగినాయి అన్నమాట సినిమా. లేదు, దానికి అది వేరు. పవన్ కళ్యాణ్ అంటే పిఎస్పీకి అంటే ఎవరు పేరు చెప్పనీక లేదు. ఇదంటే ఏంటంటే ఏదో తీయాలంటే డబ్బులు ఎక్కువైపోయి తీయాలంటే తీశారు అంతే తప్ప ఏం లేదు. వేస్ట్. సినిమాలు కూడా చూడరు. లై గారు మొత్తము ఆయనది మచ్చలుగా చోటుడు అవన్నీ నడిచాయి.